Hi viewers, welcome back to GRS Learn Life Sciences. Please subscribe for my channel. Hi viewers, welcome to T cell development part 4 video lesson. ఈ వీడియోలో మనం యాక్టివేషన్ అండ్ ఎఫెక్టివ్ ఫంక్షన్స్ ఆఫ్ టీ సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ సెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో వన్ టైప్ ఆఫ్ టీ సెల్ వచ్చి టీ సైటోటాక్సిక్ సెల్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక టీ సెల్ యొక్క స్ట్రక్చర్ కానీ చూసినట్టయితే టీ సెల్ పైన మనకు ఒక రిసెప్టర్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని CD8 రిసెప్టర్ అంటాం. అదే మనము టీ హెల్పర్ సెల్స్ మీద అయితే CD4 ఉంటుందని చెప్పాం. ఈ యొక్క CD8 మార్కర్తో పాటు ఇక్కడ టీ సెల్ రిసెప్టర్ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. ఈ CD8 రిసెప్టర్ కలిగినటువంటి సైటోటాక్సిక్ సెల్స్ అనేటువంటివి ఇవి టైమర్స్లో డెవలప్ అవుతాయి అని చెప్పి మనము ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. CD8 సెల్స్ అనేటువంటివి ఇవి ప్రధానంగా ఇక ట్యూమర్ సెల్స్ని అండ్ వైరస్ ఇన్ఫెక్ట్ అయినటువంటి సెల్స్ని ఇది రిమూవ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే గ్రాఫ్ట్ రిజెక్షన్, సో వీటన్నిటిలోనూ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంటుంది ఈ యొక్క 3 ప్రాసెస్లో. అంటే ఇక వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్, గ్రాఫ్ట్ రిజెక్షన్, దెన్ ట్యూమర్ సెల్స్ రిమూవల్. సో ఈ 3 యొక్క ఫంక్షన్స్ని ఇది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది ఇక CD8 సెల్స్ అనేటువంటివి. సో ఎప్పుడైతే ఇక వైరస్ అనేటువంటిది ఇన్ఫెక్ట్ అవుతుందో సెల్స్కి, ఇక వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ సెల్ యొక్క మెంబ్రెయిన్ పైన ఈ విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ సెల్ అనేటువంటిది వైరస్తో ఇన్ఫెక్ట్ అయింది. ఇక సెల్ అనేటువంటి వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ యొక్క మెంబ్రెయిన్ పైన ఉన్నటువంటి MHC1 మాలిక్యూల్తో ఈ యొక్క ప్రోటీన్ అనేటువంటిది ప్రజెంటేషన్ అవుతుంది. ఈ విధంగా MHC1 మాలిక్యూల్తో ప్రాసెస్ అయిన తర్వాత, ప్రోటీన్ ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇది సైటోటాక్సిక్ టీ సెల్స్ని ఇది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇక సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటువంటి వాడి టీ సెల్ రిసెప్టర్ ద్వారా ఇక MHC క్లాస్ 1 యొక్క రిసెప్టర్ కలిగినటువంటి ఈ యొక్క హోస్ట్ సెల్స్తో అది బైండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా బైండ్ అవుతుందో ఈ యొక్క టీ సెల్ అనేటువంటిది యాక్టివేషన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒక నేవ్ సెల్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఇక సైటోటాక్సిక్ లింపోసైట్స్ అనేటువంటి సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటువంటివి యాక్టివేట్ అవ్వడానికి ఇంటర్లీకిన్ 2 అనేటువంటిది అవసరము. మనం ఒక ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా ఇక సైటోకైన్స్ అనేటువంటి టీ హెల్పర్ సెల్స్ నుంచి TH1 సబ్సెట్ అండ్ TH2 సబ్సెట్, TH17 సబ్సెట్ నుంచి ఫామ్ అయ్యేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్లూకిన్స్ గురించి, సైటోకైన్స్ గురించి డిస్కస్ చేసాం. అందులో ఇంటర్లూకిన్ 2 అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఈ యొక్క TH1 సబ్సెట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ సిన్సైజ్ ఇంటర్లూకిన్ 2 అనేటువంటిది సైటోటాక్సిక్ లింపోసైట్స్ని యాక్టివేట్ చేస్తుందని చెప్పాం. అలాగే ఇక TH1 సెల్ నుంచి ఇక ఇంటర్ఫెరాన్ గామా అనేటువంటిది కూడా ఒకటి రిలీజ్ అవుతుందని చెప్పాం. ఇక ఇంటర్ఫెరాన్ గామా అనేటువంటిది మ్యాక్రోఫేజెస్ని యాక్టివేట్ చేయడం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ రిలీజ్ ఇంటర్లీకిన్ 2 అనేటువంటిది సైటోటాక్సిక్ లింపోసైట్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో సైటోటాక్సిక్ లింపోసైట్స్ యొక్క యాక్టివేషన్కి ఇంటర్లీకిన్ 2 కూడా చాలా అవసరం. ఈ విధంగా ఇక TH1 సెల్స్ అనేటువంటిది ఇంటర్లీకిన్ 2ని సెన్సైజ్ చేయాలంటే ఇక టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి ఇవి మ్యాక్రోఫేజెస్ పైన ఉన్నటువంటి ఇక MHC2 మాలిక్యూల్తో ఇవి యాక్టివేట్ చెందాల్సి ఉంటుంది. సో MHC2 మాలిక్యూల్తో యాక్టివేట్ కాబడినటువంటి TH1 అనేటువంటిది ఇక్కడ ఇంటర్లీకిన్ 2 సెన్సైజ్ చేస్తే, ఈ ఇంటర్లీకిన్ 2 అనేటువంటిది ఇక సైటోటాక్సిక్ లింపోసైట్స్ని యాక్టివేట్ చేస్తే, సైటోటాక్సిక్ లింపోసైట్స్ అనేటువంటివి MHC క్లాస్ 1 మాలిక్యూల్స్తో ప్రజెంట్ అయినటువంటి పెప్టైడ్ కలిగినటువంటి అవి వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్తో అవి బైండ్ అయ్యి యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా యాక్టివేట్ అయినటువంటి సైటోటాక్సిక్ లింపోసైట్ అనేటువంటిది ఏ విధంగా ఇక వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని కిల్ చేస్తుందంటే, ఇది ప్రధానంగా ఏం చేస్తుందంటే పర్ఫోరిన్స్ అనేటువంటి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని డిగ్రేడేటివ్ ఎంజైమ్స్, వాటిని గ్రాంజైమ్స్ అంటారు. ఆ గ్రాంజైమ్స్ అనేటువంటి వాటిని కూడా ఇవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పర్ఫోరిన్స్ అనేటువంటివి ఇక సెల్ యొక్క మెంబ్రెయిన్ పైన ఇక పోర్స్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే పోర్స్ అనేటువంటి ఫామ్ అవుతాయో ఇక మొత్తం సెల్యులార్ కంటెంట్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి ఆ సెల్ అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇక డిగ్రేడేటివ్ ఎంజైమ్స్ అనేటువంటి ఇక గ్రాంజైమ్స్ అనేటువంటివి ఇక మెంబ్రెయిన్ని ఇవి లైసిస్ చేయడము, బ్రేక్ డౌన్ చేయడం అనేటువంటిది మనము చూడడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఇక సెల్ డెత్ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. సో ఈ విధంగా మనము సైటోటాక్సిక్ లింపోసైట్స్ అనేటువంటివి ఇక వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అనేటువంటి వాటిని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ టీ సెల్స్ అనేటువంటివి ఇవి ఓన్లీ ఇంట్రాసెల్లార్ వైరసెస్, ఇంట్రాసెల్లార్ ప్యాథోజన్స్ ఉన్నటువంటి MHC1 మాలిక్యూల్స్తోనే బైండ్ అయ్యి యాక్టివేట్ కాగలవు. ఈ యొక్క టీ సెల్స్ అనేటువంటి ఎక్స్ట్రా సెల్లార్ ప్యాథోజన్స్తో ఇవి బైండ్ కాలేవు. అదొక లిమిటేషను. ఈ యొక్క లిమిటేషన్ అనేటువంటిది ఇక సైటోటాక్సిక్ లింపోసైట్స్కి ఉంటుంది. ఓన్లీ ఇంట్రాసెల్లార్ ప్యాథోజన్స్కి
యాక్టివేట్ కాగలవు. అదే ఎక్స్ట్రా సెల్యులర్ ప్యాథోజన్స్ అనేటువంటివి ఈ యొక్క బి సెల్ ద్వారా అవి రిమూవ్ కాబడతాయి. అంటే బి సెల్ రిలీజ్ చేసేటువంటి యాంటీబాడీస్తో అవి బైండ్ అయ్యి ఆ విధంగా యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ద్వారా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ట్రా సెల్యులర్ ప్యాథోజన్స్ అనేటువంటిది బి సెల్ డైరెక్ట్గా బైండ్ అయ్యి యాక్టివేట్ కాగలదు. కానీ టీ సెల్ అనేటువంటిది ఖచ్చితంగా ఇది ఇంట్రాసెల్యులర్ ప్యాథోజన్స్ అనేటువంటి లోపలికి వచ్చి ఇంట్రాసెల్యులర్ ప్యాథోజన్స్ ద్వారా అవి MHC1 ద్వారా అవి ప్రాసెస్ అయితేనే ఇవి ఇవి వాటిని రికగ్నైజ్ చేసి యాక్టివేట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే అంటే 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ అనేటువంటివి చూసాం. అంటే క్లాస్ 2 అండ్ టీ సెల్ రిసెప్టర్ మధ్య ఒక సిగ్నల్ అనేటువంటిది, ఇంకొక సిగ్నల్ అనేటువంటిది వీటికి యాక్టివేషన్కి ఏది అవసరం అని చెప్పామంటే ఇక B7 ప్రోటీన్ CD28 అని చెప్పడం జరిగింది. సో ఇక MSC2 అండ్ టీ సెల్ రిసెప్టర్ ప్లస్ CD4 కాంప్లెక్స్ అనేటువంటిది ఒక సిగ్నల్ అయితే, అదర్ సిగ్నల్ ఇక టీ హెల్పర్ సెల్స్ యొక్క యాక్టివేషన్కి వచ్చి B7 అండ్ CD28 అనేటువంటిది ఉంది. సో ఈ B7 అండ్ CD28 అనేటువంటిది ఒక సిగ్నల్ అవసరం. అలాగే ఈ యొక్క MSC2 టీ సెల్ రిసెప్టర్ అండ్ CD4 కాంప్లెక్స్ యొక్క సిగ్నల్ అనేటువంటిది ఒకటి. అయితే మనం సైటోటాక్సిక్ టీ సెల్స్ చూస్తే మనం ఇలాంటి సిగ్నలింగ్ ప్రాసెస్ అనేటువంటిది 2 ఉండవు. వీటిలో ఇక B7 CD28 అనే సిగ్నలింగ్ అవసరం లేదు. కానీ దీనిలో కేవలం ఇక MHC1 విత్ పెప్టైడ్ ప్లస్ ఇక టీ సెల్ రిసెప్టర్ అండ్ CD8 అనేటువంటిది ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మాత్రమే కేవలం యాక్టివేట్ కాబడుతుంది. ఇక్కడ B7 అండ్ CD28 యొక్క సిగ్నలింగ్ పాత్వే అనేటువంటిది యాక్టివేషన్ అనేటువంటిది జరగదు. అలాగే ఇంకొక ప్రాసెస్ ద్వారా కూడా ఈ యొక్క టీ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అనేటువంటివి కిల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఇది ఫాస్ లైగాండ్ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇక టీ సెల్ అనేటువంటిది ఈ పాస్ లైగాండ్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ అయ్యి ఇది సెల్స్ పైన ఉన్నటువంటి పాస్ రిసెప్టార్తో డెత్ రిసెప్టార్తో ఇది బైండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డెత్ రిసెప్టార్తో బైండ్ అవ్వడం ద్వారా అది అపోప్టాసిస్ అనేటువంటిది ఆ యొక్క సెల్లో యాక్టివేట్ చేసి ఆ విధంగా కూడా ఇక సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేటువంటివి ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక సైటోటాక్సిక్ లింఫోసైట్సే కాదు, ఈవెన్ NK సెల్స్ కూడా ఈ యొక్క పాస్ లైగాండ్ పాత్వే ద్వారా ఈ యొక్క హోస్ట్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ మెథడ్ కూడా ఇంకొకటి ఉంది. దాన్ని యాంటీబాడీ డిపెండెంట్ సెల్యులార్ సైటోటాక్సిటీ అంటారు. ఇక యాంటీబాడీ డిపెండెంట్ సెల్యులార్ సైటోటాక్సిటీలో ఇక ఇమ్యునోగ్లోబిన్ G అనేటువంటివి పార్టిసిపేట్ చేస్తాయి. ఇక ఇమ్యునోగ్లోబిన్ G అనేటువంటిది ఇక హ్యూమరల్ రెస్పాన్స్ ద్వారా రిలీజ్ అయినటువంటి ఇక ఇమ్యునోగ్లోబిన్లు ఇవి ఎప్పుడైతే ఆ యొక్క మెంబ్రెయిన్ యొక్క ప్యాథోజన్స్ యొక్క మెంబ్రెయిన్ పైన బైండ్ అవుతాయో అంతేకాదు ఈ ట్యూమర్ సెల్స్ను కూడా ఇవి రిమూవ్ చేయడం జరుగుతుంది బాడీ నుంచి. ఈ ట్యూమర్ సెల్స్ అనేటువంటి కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ అనేటువంటివి వాటికి మెంబ్రెయిన్ పైన సెన్సైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోటీన్స్ అనేటువంటి ఎప్పుడైతే వాటికి MHC1 మాలిక్యూల్తో బైండ్ అవుతాయో ఆ యొక్క స్పెసిఫిక్ ప్రోటీన్స్ అనేటువంటివి ఇక సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేసి ఇవి సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా అంటే ఇక గ్రాంజైమ్స్ రిలీజ్ చేయడం, పర్ఫోరిన్స్ రిలీజ్ చేయడం లేదా పాస్ లైగాండ్ పాత్వే ద్వారా ఇవి ఆ యొక్క సెల్స్ అనేటువంటి వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్యూమర్ సెల్స్ని యొక్క రిమూవ్ చేయడంలో కూడా సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేటువంటివి ఒక మంచి మేజర్ రోల్ అనేటువంటిది ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక ఇంటర్లూకిన్ 2 అనేటువంటిది ఇక టీ హెల్పర్ 1 సబ్సెట్ నుంచి సెన్సైజ్ అవుతుంది. ఇంటర్లూకిన్ 2 అనేటువంటిది ఈ యొక్క సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్లూకిన్ 2 అనేటువంటిది అగైన్ ఇక సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేటువంటి రిలీజ్ చేస్తాయి. సో ఇంటర్లూకిన్ 2 ద్వారా యాక్టివేట్ కాబడినటువంటి ఇక సైటోటాక్సిక్ లింఫోసైట్ ఇంటర్న్ ఏం చేస్తుంది అంటే ఇంటర్లూకిన్ 2 అనేటువంటిది రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా రిలీజ్ అయిన ఇంటర్లూకిన్ 2 అనేటువంటిది మళ్ళీ ఈ యొక్క సైటోటాక్సిక్ లింఫోసైట్స్ మీదే అది వర్క్ అవుతుంది. ఆ విధంగా ఇక సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేటువంటివి బాగా ప్రొలిపరేట్ అవుతాయి. ఈ విధంగా ప్రొలిపరేట్ అవడం వల్ల మనకు క్లోన్ ఆఫ్ సెల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి ఇక సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేటువంటివి. సో ఈ విధంగా ఫామ్ అయ్యే క్లోన్ ఆఫ్ సెల్స్ని ఈ ప్రాసెస్ ద్వారా ఏమంటారంటే ఇమ్యూన్ సర్వైలెన్స్ అంటే చెప్తారు. ఈ విధంగా సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటువంటివి వాటి యొక్క ఎఫెక్టివ్ ఫంక్షన్స్ అనేటువంటిది పర్ఫామ్ చేస్తాయి యాక్టివేషన్ తర్వాత. అలాగే మనము ఒక ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న అంశం చెప్పడం మర్చిపోయాము. అంటే టీ సెల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏంటంటే ఈ టీ సెల్స్ అనేటువంటిది మనకు బాగా తెలుసు ఓన్లీ పెప్టైడ్స్నే ఇవి రికగ్నైజ్ చేస్తాయని, ఇవి హోల్ ప్యాథోజన్ అనేటువంటి దాన్ని ఇవి రికగ్నైజ్ చేయలేవు. ఖచ్చితంగా ఇవి MHC1 ఆర్ MHC2
ఇక రిసెప్టార్స్ ద్వారా ప్రాసెస్ అయినటువంటి యాంటీజెన్స్ మాత్రమే ఇవి రికగ్నైజ్ చేయగలుగుతాయి. కాబట్టి ఇవి ఓన్లీ పెప్టైడ్స్ మాత్రమే రికగ్నైజ్ చేస్తాయి. అదే బి సెల్స్ అలా కాదు, అవి హోల్ ప్యాథోజన్ రికగ్నైజ్ చేయగలవు. వాటికి యాంటీజెన్ ప్రాసెసింగ్ అనేటువంటిది అవసరం లేనటువంటి అంశము. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశము. సో టీ సెల్స్ అనేటువంటిది కేవలం పెప్టైడ్స్ మాత్రమే ఇవి రికగ్నైజ్ చేయగలుగుతాయి అనేటువంటిది. ఇంకోటి కో స్టిమ్యులేషన్ అనేటువంటిది రిక్వైర్డ్ ఫర్ యాక్టివేషన్ ఆఫ్ టీ సెల్స్ అని చెప్పాం. ఓన్లీ ఇది కో స్టిమ్యులేషన్ అనేటువంటిది టీ సైటోటాక్సిక్ సెల్స్కి సంబంధించి మాత్రం అవసరం లేదు. ఈ కో స్టిమ్యులేషన్ అనేటువంటిది వేటి వరకు అవసరం అంటే టీ హెల్పర్ సెల్స్ వరకు మాత్రమే ఇక కో స్టిమ్యులేషన్ అనేటువంటిది అవసరం. ఆ కో స్టిమ్యులేషన్లో B7 అండ్ CD28 మాలిక్యూల్స్ అనేటువంటిది పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక టీ సెల్ రిసెప్టార్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇక టీ సెల్ రిసెప్టార్ కూడా ఒక బి సెల్ రిసెప్టార్ చైన్ లాగే, అంటే అక్కడ ఏ విధంగా హెవీ చైన్ లైట్ చైన్ యొక్క రీఅరేంజ్మెంట్ అయిందో ఆ విధంగా ఇక్కడ కూడా జీన్స్ యొక్క రీకాంబినేషన్స్ వల్ల ఇక్కడ డెవలప్ అవుతుంది. ఈ విధంగా డెవలప్ అయినటువంటి రిసెప్టార్లో చాలా వేరియేషన్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా టీ సెల్ యొక్క డెవలప్మెంట్లో ఎర్లీ డెవలప్మెంట్లోనే జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా వేరియబుల్ రీజన్, డైవర్సిటీ రీజన్ అండ్ జాయినింగ్ జీన్స్ ఇవన్నీ కూడా రీఅరేంజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ ర్యాగ్ ఎంజైమ్స్ ద్వారా ఇవి జరుగుతుంది. సో ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క టీ సెల్స్ అనేటువంటివి సో వైడ్ వెరైటీ ఆఫ్ అంటే చాలా రకాలైనటువంటి ప్యాథోజన్స్కి సంబంధించినటువంటి వాటికి యాంటీజెన్స్ని ఇవి రికగ్నైజ్ చేయగలవు. అలాగే కొన్ని టీ సెల్స్ అనేటువంటివి చూసినట్టయితే ఇవి గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూలో కూడా డెవలప్ అవుతుంటాయి. మనకు తెలుసు థైమస్లో మాత్రమే ఇక టీ సెల్స్ అనేటువంటివి డెవలప్ అవడం కాదు, ఇక గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూలో కూడా కొన్ని టీ సెల్స్ అనేటువంటివి డెవలప్ అవడం జరుగుతుంది. ఈ యొక్క గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూలో డెవలప్ అయ్యేటువంటి ఇక టీ సెల్స్ అనేటువంటివి ఇవి గట్ ప్యాథోజన్స్ నుంచి ఇక హ్యూమన్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూలో డెవలప్ అయ్యేటువంటి టీ సెల్ యొక్క రిసెప్టార్స్ అండ్ ఇక థైమస్లో డెవలప్ అయ్యేటువంటి ఇక టీ సెల్ రిసెప్టార్స్ చూస్తే ఇవి రెండు కూడా చాలా వేరియేషన్స్ అనేటువంటిది మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూలో డెవలప్ అయ్యేటువంటి టీ సెల్స్ అనేటువంటిది వేరొక ప్లేస్లో డెవలప్ అవుతాయి, థైమస్లో డెవలప్ అయ్యేటువంటి వేరొక ప్లేస్లో డెవలప్ అవుతాయి. అందువలన ఇక థైమస్ టీ సెల్స్ పర్ఫామ్ చేసేటువంటి ఎఫెక్టివ్ ఫంక్షన్స్ని ఇక గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూకి సంబంధించినటువంటి ఈ యొక్క టీ సెల్స్ అనేటువంటివి సబ్స్టిట్యూట్ చేయలేవు. ఇక డైజార్జ్ సిండ్రోమ్ అనేటువంటి ఒక సిండ్రోమ్ ఉంది. ఇక డైజార్జ్ సిండ్రోమ్లో ఇక ఇండివిజువల్స్లో ఏమవుతుందంటే ఈ యొక్క టీ సెల్స్ అనేటువంటి థైమస్ సంబంధించినటువంటి టీ సెల్స్ కంప్లీట్గా ఉండవు, ఒకటి థైమస్ డెవలప్మెంట్ అనేటువంటి లేకపోవడం వల్ల. కానీ ఈ యొక్క ఇండివిజువల్స్లో ఇక గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూకి సంబంధించినటువంటి ఇక టీ సెల్స్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయవచ్చు. అయినప్పటికీ ఈ యొక్క ఇండివిజువల్స్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఉండదు, అందువలన చాలా ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది వాళ్ళకి రావడం కూడా జరుగుతుంది. సో ఇది మనం ఒక టీ సెల్స్కి సంబంధించినటువంటి ఒక అంశాలు అనేటువంటివి మనము గత వీడియోలో చర్చించాల్సిన అంశాలు, మర్చిపోయినటువంటి అంశాలు. వాటి యొక్క టీ సెల్ రిసెప్టార్ రీఅరేంజ్మెంట్ అనేటువంటిది కూడా బి సెల్ రిసెప్టార్ యొక్క జీన్ రీఅరేంజ్మెంట్ వల్లే జరుగుతుంది. అలాగే ఇక టీ సెల్స్ అనేటువంటి గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూలో కూడా డెవలప్ అవుతాయి. ఇక థైమస్తో పాటు ఇక గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూలో డెవలప్ అయిన టీ సెల్స్ యొక్క రిసెప్టార్స్ ఇక థైమస్లో డెవలప్ అయినటువంటి టీ సెల్స్ యొక్క రిసెప్టార్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఇక డైజార్జ్ సిండ్రోమ్లో ఇక ఇండివిజువల్స్లో థైమస్ అనేటువంటి ఉండదు, కానీ ఇక గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ ద్వారా వీళ్ళలో టీ లింపోసైట్స్ డెవలప్ అవుతాయి. కానీ టీ లింపోసైట్స్ యొక్క ఎఫెక్టార్ ఫంక్షన్స్ అనేటువంటివి చాలా విస్తృతంగా ఉండవు కాబట్టి, ఎక్కువగా ఉండవు కాబట్టి ఈ యొక్క ఇండివిజువల్స్లో ఎక్కువ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వీడియోలో మనం టీ సెల్స్ యొక్క రెగ్యులేటరీ ఫంక్షన్స్ అనేటువంటివి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe for my channel.